Hello everyone, I'm Monica and welcome back to my channel Siddhi Speaks. Today is a very special day, that is Engineers Day. First of all, happy Engineers Day to all the wonderful engineers out there. ఇంజనీర్స్ డే అనగానే సెలబ్రేషన్స్ గురించి మాట్లాడతా అనుకుంటున్నారు కదా, లేదండి. అసలు ఇంజనీర్స్ పడే స్ట్రగుల్స్ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, అండ్ ఆల్సో యాజ్ అ సివిల్ ఇంజనీర్ నేనేం ఫేస్ చేశాను, అసలు సెప్టెంబర్ 15th మనం ఇంజనీర్స్ డేగా ఎందుకు జరుపుకుంటాం అనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వై సెప్టెంబర్ 15th? అసలు సెప్టెంబర్ 15th మనం ఇంజనీర్స్ డేగా ఎందుకు జరుపుకుంటాం? ఎందుకంటే ఇట్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో హీ వాజ్ అ సివిల్ ఇంజనీర్. ఈయన 1861 సెప్టెంబర్ 15th మదనహల్లి, కింగ్డమ్ ఆఫ్ మైసూర్, బ్రిటిష్ ఇండియాలో ఆయన పుట్టారు. ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా ఈ సెప్టెంబర్ 15th ఇంజనీర్స్ డేగా జరుపుకోవాలని డిక్లేర్ చేసింది. సో ఆ విధంగా మనం ఈ రోజున అంటే ఈ సెప్టెంబర్ 15th ఇంజనీర్స్ అందరికీ డెడికేట్ చేస్తూ మనం ఇంజనీర్స్ డేని జరుపుకుంటున్నాం. ఆల్ ఓవర్ ద ఇండియా చాలా మంది గొప్ప గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు. బట్ అందులో మనం ఒక గ్రేట్ గ్రేట్ ఇంజనీర్స్ మెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, అండ్ సెకండ్ వన్ ఈజ్ అబ్దుల్ కలాం సార్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈ శ్రీధరన్ సార్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ సతీష్ ధావన్ సార్. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా అని అంటాం. హీ వాజ్ అ సివిల్ ఇంజనీర్. హీ వాజ్ బిల్ట్ కృష్ణరాజ సాగర్ డ్యామ్ అండ్ హీ హానర్డ్ విత్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న ఇన్ 1955. అబ్దుల్ కలాం సార్, హీ వాజ్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. హీ వర్క్డ్ ఇన్ శాటిలైట్ సిస్టమ్ అండ్ రాకెట్స్ అండ్ ఆల్సో డిఫెన్స్ సిస్టంలో కూడా వర్క్ చేశారు. అండ్ దెన్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ చేశారు అండ్ చాలా మందిని ఇన్స్పైర్ కూడా చేశారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈ శ్రీధరన్ సార్. ఈయనని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. హీ లెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఢిల్లీ మెట్రో అండ్ ఆల్సో కొంకణ్ రైల్వేస్ దాంట్లో కూడా ఈయన లీడ్ చేశారు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ శ్రీధరన్ సార్. ఆయన ఫార్మర్ ఇస్రో చైర్మన్గా కూడా వర్క్ చేశారు. అండ్ హీ వాజ్ ఏరోస్పేస్ ఇంజనీర్. ఇండియన్ స్పేస్ మిషన్లో ఈయన చాలా కీ రోల్ ప్లే చేశారనమాట. సో ఇలా చూసుకుంటే మన ఇండియాలో చాలా చాలా గొప్ప ఇంజనీర్స్ ఉన్నారండి. నేను ఇక్కడ చెప్పింది జస్ట్ 4 మెంబర్స్నే, ఇంకా చూసుకుంటే చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ ఇంజనీర్స్ డే? జస్ట్ సింపుల్ అండి, జస్ట్ టు సే థ్యాంక్స్ టు ద ఆల్ ఇంజనీర్స్. ఎవరెవరైతే ఈరోజు మనం నడుస్తున్న రోడ్ అవనివ్వండి, అండ్ వాడుతున్న మొబైల్ ఇవ్వనివ్వండి, అందులో ఉన్న యాప్స్ అవనివ్వండి, అంతెందుకు బిల్డింగ్స్, డ్యామ్స్, రిజర్వాయర్స్, అండ్ ఆల్సో అంతెందుకు ఈరోజు నన్ను మీరు ఇలా చూస్తున్నారంటే వాడుతున్న ఇంటర్నెట్. సో దాని వెనుక కూడా ఒక ఇంజనీర్స్ అనేది హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో అలాంటి ఇంజనీర్స్ అందరికీ ఈ డే డెడికేట్ చేయడానికి మనం ఇంజనీర్స్ డేని జరుపుకుంటున్నాం. టుడేస్ ఇంజనీర్స్ హార్ష్ రియాలిటీ. అసలు ఈ రోజు ఉన్న ఇంజనీర్స్ రియాలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అండ్ అంతమంది స్టూడెంట్స్ వస్తుంటే అంతమందికి తగ్గట్టు మరి బయట జాబ్స్ ఉన్నాయంటే లేదు. మరి ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళేమో అసలు చదివింది ఒకటి, వాళ్ళు చేస్తున్న జాబ్ ఒకటి. పోనీ అలా చేస్తూ ఏమన్నా ఆ వర్క్లో ఏమన్నా హై శాలరీ వస్తుందంటే లేదు. అలా చేస్తూ అసలు చదివిన చదువుకి చేసిన జాబ్కి సంబంధం లేకుండా అండ్ తక్కువ శాలరీకి సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ లీడ్ చేస్తున్నారు చాలామంది. అండ్ అఫ్ కోర్స్ కొంతమందికి మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఏదో కొంతమందికి మాత్రమే. మరి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా ఇంకొంతమందికి మాత్రం అసలు జాబ్సే రావట్లేదు. యాజ్ అ సివిల్ ఇంజనీర్ నేను కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఐటీ ఇంజనీర్స్కి ఉన్నంత జాబ్ ఆపర్చునిటీస్ అనేది సివిల్ ఇంజనీర్కి లేదు. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, బట్ అంతమందికి తగ్గట్టుగా జాబ్ ఆపర్చునిటీస్ అయితే లేదు. ఈరోజు ఇంజనీర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎలా ఉందంటే, అసలు ఎందుకు చదివాము, ఏంటి ఇంత 4 years చదివాము, ఇంత చదివి మాకు ఏ జాబు అన్నట్టు డిగ్రీని చూస్తూ ఉండిపోవడం తప్పితే ఇంకా చేసేది ఏం లేని పరిస్థితి అయిపోయింది అనమాట. సో ఇదే ఈ రోజు ఉన్న ఇంజనీర్స్ యొక్క హార్ష్ రియాలిటీ. ఫైనల్గా నేను చెప్పేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ద గ్రేటెస్ట్ ఇంజనీర్స్. అండ్ సెకండ్, వీ షుడ్ అండర్స్టాండ్ ద ప్రజెంట్ ఇంజనీర్ సిచ్యువేషన్. అంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేక కాదు, వాళ్ళకు రైట్ ఆపర్చునిటీస్ రాక వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇంజనీరింగ్ అంటే అదేదో డిగ్రీ తెచ్చుకోవడం కాదు. మనం చదువుకున్నప్పుడు మనం చాలా స్కిల్స్ నేర్చుకొని ఉంటాం, క్రియేటివ్గా థింక్ చేసి ఉంటాం. సో అవన్నీ కూడా మనం ఇంజనీరింగ్ దాంట్లో సెటిల్ అవ్వకపోవచ్చు, కానీ ఇంకా వేరే ఫీల్డ్లో సెటిల్ అవ్వచ్చు. సో అలా థింక్ చేయండి. నేను ఇంజనీర్ అవ్వలేదు అని ఒక నెగిటివ్ మైండ్ పెట్టుకొని మీ లైఫ్లో మీరు ముందుకు పోకుండా అయితే ఉండకండి. సో ఖచ్చితంగా దేవుడు ఇక్కడ మీ డోర్ క్లోజ్ చేశారండి, ఇంకెక్కడో మీ డోర్ ఓపెన్ చేసే ఉంటాడు. పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా వెళ్ళండి. ఈ వీడియో చూస్తున్న నా ఫెలో ఇంజనీర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీలో టాలెంట్ ఉంది, మిమ్మల్ని మీరు ఎప్పుడు డీకేట్ చేసుకోకండి. మీ మీద మీకున్న నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకండి. డోంట్ నెవర్ లూజ్ హోప్ ఆన్ యూ. మేబీ మీరు ఇందులో సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇంకెందులోనైనా సక్సెస్ అవ్వచ్చు. మీరు మీ ఇంజనీరింగ్ నేర్చుకున్న స్కిల్ అనేది మీకు ఇంకెక్కడైనా ఉపయోగపడుతుంది. మీరు ఎంతమందిని చూడలేదు ఐఏఎస్కి ఇన్ని సంవత్సరాలు కూర్చొని రాక, దెన్
వాళ్ళు అందులో నేర్చుకున్న నాలెడ్జ్ని ఒక దగ్గర పెట్టి వాళ్ళు లైఫ్లో సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా అలాగే లైఫ్లో మీ మీద మీకున్న హోప్ని అస్సలు కోల్పోకండి. కీప్ లెర్నింగ్, కీప్ అప్గ్రేడింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కీప్ ఇన్నోవేటింగ్. ఇంజనీరింగ్ అనేది నాట్ జస్ట్ ప్రొఫెషన్ అండి, ఇట్స్ అ వే ఆఫ్ థింకింగ్, ఇట్స్ వే ఆఫ్ క్రియేటింగ్ చేంజ్. సో ఆన్ దిస్ ఇంజనీర్స్ డే ఐ సెల్యూట్ ఆల్ ద ఇంజనీర్స్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తేనే నా ఈ వీడియోని అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది, లేదంటే నా వీడియో అనేది అంతమందికి వెళ్ళదు. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.